జగనన్న, మేమందరం అడిగితే మీ కింద కార్యకర్తల చేతో లేదంటే కింద నాయకుల చేతో బూతులు తిట్టిచ్చేస్తావు కదా. ఇక మీ సొంత చెల్లి అడుగుతుంది, ఏదో ఒకసారి వినిపిస్తాను, దానికి సమాధానం చెప్పు. ఏనా ఏమైపోయిందన్న ప్రత్యేక హోదా? మీ చెల్లి అడుగుతుందన్నా, నీ సొంత చెల్లి అడుగుతుంది ప్రత్యేక హోదా గురించి. ఎందుకు నిజమైన ఉద్యమం ఒక్కసారి కూడా చేయలేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత? అంటే గతంలో నువ్వు ముఖ్యమంత్రి అవ్వక ముందు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ సభ పెట్టినా, ఎక్కడ మైక్ తీసుకొని మాట్లాడినా మొట్టమొదట మాట్లాడేది ప్రత్యేక హోదానే కదా. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉపాధి కలుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ మనమే కదా మాట్లాడాం. మరి అధికారంలోకి వచ్చినది ఎందుకు మర్చిపోయావన్నా? మీ చెల్లి అడుగుతుంది, మేము అడగట్లా. నీ సొంత చెల్లి నేను అడుగుతుందయ్యా, రాష్ట్రానికి నువ్వు చేసింది ఏమన్నా ఉందా చెప్పు జగన్ రెడ్డి అని చెప్పేసి అని నీ సొంత చెల్లి అడుగుతుంది. దానికన్నా సమాధానం చెప్పగలవా? లేదంటే మామూలుగానే యథావిధిగా మీ నాయకుల చేతనో మీ కార్యకర్తల చేతనో సొంత చెల్లిని కూడా చూడకుండా అమనాబుద్ధులు తిట్టిచ్చేస్తావు, నీ ఇష్టం. ఆల్రెడీ మొదలెట్టారు మీ వాళ్ళు అక్కడ. మీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ షర్మిలని బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ. మామూలుగా కాదు, ఇంకా అక్రమ సంబంధాలు కూడా అంటగట్టేస్తున్నారు షర్మిలకి. స్వయంగా నీ సొంత కేడరు, నీ కార్యకర్తలు నీకు సొంత చెల్లెని కూడా చూడకుండా అన్న మరీ ఇంత సైకోతత్వం పనిచేయదు. మీకు కానీ మీ నాయకులకు కానీ మీ కార్యకర్తలకు కానీ అడిగిన దానికి స్ట్రైట్గా ఆన్సర్ చేయండి. అది మనకు చేత కాదు. ఆవిడ నేను మాట్లాడింది సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసి షర్మిల గారు వెనకాతలు ఉండి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నారు. తుపుక్కు నుయ్యాలి మీ మొఖాల మీద. సిగ్గని పెంచట్లేదు ఇలాంటి మాటలు మాట్లాడడానికి. ఏది జరిగినా కానీ చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అదని వెనకాతల. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ముడిట్టేస్తే సరిపోయే. జనాలు అంత గురులా? జనాలకు అర్థం కాదా? మీరు మీ రాజకీయాలు శతకోటి నమస్కారాలు పెట్టాలి నిజంగా మీకైతే కనుక. మీ మెట్టతనానికి అంటే జనాలను మెట్టతనం అనుకుంటున్నారు అంతే. ఇలా గొర్రెలురా, వీళ్ళు ఏం చెప్పినా కానీ నమ్మేస్తారో అని అనుకుంటున్నారు అంతే. ఎందుకు చేయట్లే ఇప్పుడు? ఎందుకు మాట్లాడట్లా? అప్పట్లో రాజీనామాలు చేయండి, అందరం కలిసి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే కేంద్రం మన వైపు ఎందుకు దిగిరాదో ఎందుకు చూడదాం, మనం చూద్దాము. ప్రత్యేక హోదా ఈడ్చుకొచ్చేద్దాం తాడుకు కట్టి. డైలాగులన్నీ వేసారు కదా, మీరే కదా వేసింది. మరి ఈరోజు అడుగుతుంటే సమాధానం చెప్పలేక ఎందుకు బూతులు దాడి? షర్మిలాని బూతులు తిడితే మనకే వచ్చుద్ది. అది మీ పరువే పోద్ది, మీ కుటుంబానికే నష్టం అది కదా. జనం అనుకోరా? ఇలా అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతారా? అవసరం తల్లిని చెల్లిని కూడా బూతులు తిట్టిస్తారు అనుకుంటారు కదన్నా. కాబట్టి ఏంటంటే ఈ సజ్జల కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇంకొకటి కానీ వీళ్ళ చేత మీ చెల్లిని తిట్టచ్చడం ఆపేసి ఆవిడ అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పించు. లేదంటే నువ్వన్నా వచ్చి చెప్పు. ప్రజలకు అర్థమవుతుంది నువ్వు ఎందుకు చేయలేకపోయావు, దేనికోసం, ఎవరి ప్రయోజనాల కోసం అన్నా? నీ స్వలాభం కోసమే కదా. నీ పైన ఉన్న కేసుల కోసం నువ్వు పోరాటం చేయలేదు, మనకి రాజకీయంగా నువ్వు నష్టపోతావాను, ఇవన్నీ ఆలోచించే కదా. చివరికి మీ సొంత చెల్లుకు నీ ముఖం తుప్పుకు నుమ్మేస్తుంది. నువ్వు రాష్ట్రానికి చేసి వచ్చింది ఏమీ లేదయ్యా, నాశనం చేసి పెట్టాడు అని చెప్పి. ఎక్కడైనా తెలుసుకో.